గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ భక్తలోకానికి సప్రశ్రయంగా సమర్పిస్తున్నటువంటి మహత్తర కార్యక్రమం అన్నమయ్య సందేశామృతం. పదకవితా పితామహుడైనటువంటి అన్నమయ్య దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవము అయినటువంటి శ్రీనివాస స్వామి యొక్క వైభవాన్ని మహత్వాన్ని వర్ణించి భక్తలోకానికి ఎంతో ఉత్తేజం కలిగించారు. శ్రీనివాస పదాబ్జ భృంగానుభూతి తాళపా కన్నమాచార్య తన్మయమతి భక్తి పారవస్యంబుతో పలికినట్టి నాద సంకీర్తనానంద బోధనముల భక్తలోకంబు తనయుడు పరవశముల. అటువంటి మధురాతి మధురమైనటువంటి సంకీర్తనలతో సకల వేదములన్నీ కూడా సంకీర్తనలుగా సంతరించినటువంటి శిల్పకళా విన్యాసంతో అన్నమయ్య పలికినట్టి పలుకులు మనం ఇప్పుడు ఆస్వాదిస్తూ ఉన్నాము. అటువంటి అన్నమాచార్య సంకీర్తనల్లో ఒక మహత్తరమైనటువంటి కీర్తన ఎంపిక చేసుకొని ఈరోజు తన గారామృతంతో ఆ సంకీర్తన ఆలపించబోతున్నటువంటి విదుషీమణి సోదరీమణి విష్ణుప్రియ గారు మన ముందున్నారు. అలాగే వారు గానం చేసినటువంటి ఆ సంకీర్తన సౌరభ్యాలను, సౌందర్యాలను, సౌకుమార్యాలను విశ్లేషించి సాహిత్య విమర్శ చేయడానికి ఇచ్చేసినటువంటి మరొక విదుషీమణి సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆచార్య స్థానం అలంకరించి అధీతి బోధ ఆచరణములలో ఆదర్శప్రాయమైనటువంటి జీవనం గడుపుతున్నటువంటి విదుషీమణి లలితారాణి గారు వారు మన ముందున్నారు. తాళపాక అన్నమాచార్యుల వారు చేసినటువంటి తత్వ ప్రబోధం కానీ మహత్వ ప్రబోధం కానీ ప్రతి పలుకులో ఉన్నటువంటి భక్తి పారవస్యం కానీ అధ్యాత్మ చింతన కానీ ఆలంకారికమైనటువంటి ఊహల పోహళింపులు కానీ అవి అనన్య సామాన్యమైనటువంటి అంశములు. అటువంటి అనేకానేక అంశములతో మేళవింపబడి ఉన్నటువంటి ఏ సంకీర్తన ఎన్నుకున్నారో విష్ణుప్రియ గారు గానం చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఏవేను పాయాలు కావు ఎక్కువ భక్తే కాని ఏవేను పాయాలు కావు ఎక్కువ భక్తే కాని దావతి బడక ఇది దక్కితే సులభము ఏవేను పాయాలు కావు ఎక్కువ భక్తే కాని దావతి బడక ఇది దక్కితే సులభము ముంటిపై సుఖమందుట ముక్కున నూరుపు పట్టి దంట వాయువు గెలువ తలచేదెల్లా ముంటిపై సుఖమందుట ముక్కున నూరుపు పట్టి దంట వాయువు గెలువ తలచేదెల్లా వెంటిక పట్టుకపోయి వెసగుండవాకుటా వెంటిక పట్టుకపోయి వెసగుండవాకుట వెంట కర్మ మార్గమున విష్ణుని సాధించుట వెంట కర్మ మార్గమున విష్ణుని సాధించుట ఏవేను పాయాలు కావు ఎక్కువ భక్తే కాని దావతి బడక ఇది దక్కితే సులభము దక్కితే సులభము ఈనుగుతో పెనగుట ఇలా నిరాహారియై కానని పంచేంద్రియాల కట్టబోట ఏనుగుతో పెనగుట ఇలా నిరాహారియై
కానని పంచేంద్రియాల కట్టబోట నానించి నినుపకు గిళ్ళునములుట బలిమిని నానించి నినుపకు గిళ్ళునములుట బలిమిని ధ్యానించి మనసు బట్టి దైవము సాధించుట ధ్యానించి మనసు బట్టి దైవము సాధించుట ఏవేనుపాయాలు కావు ఎక్కువ భక్తే కాని దావతి బడక ఇది దక్కితే సులభము దక్కితే సులభము దప్పికి నిండమావులు తాగ దగ్గర బూట తప్పు చదువులలో తత్వము నించుట దప్పికి నిండమావుల తాగ దగ్గర బూట తప్పు చదువులలో తత్వము నించుట పిప్పి చవి అడుగుట పెక్కు దైవాల కొలిచి పిప్పి చవి అడుగుట పెక్కు దైవాల కొలిచి కప్పిన శ్రీ వెంకటేశు కరుణ సాధించుట కప్పిన శ్రీ వెంకటేశు కరుణ సాధించుట ఏవేనుపాయాలు కావు ఎక్కువ భక్తే కాని దావతి పడక ఇది దక్కితే సులభము దక్కితే సులభము దక్కితే సులభము. అల్లపాక అన్నమాచారుల వారు మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని శంకర భగవత్పాదుల వారు చెప్పారు. అదే అంశాన్ని నొక్కి ఒక్కాణించారు ఇప్పుడు అన్నమాచారుల వారు. అఖిల భువన జన్మస్థేభ భంగాది లీలే వివిధ వినత భూత వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపా అని భగవద్ రామానుజుల వారు సెలవిచ్చారు. సకల శాస్త్రాలు చదువుకున్నా, నవవ్యాకరణ పండితుడైనా, ఎన్ని పరిశోధనలు చేసినా గాని భక్తి అనే అంశం లేకపోతే అవి శోభించవు. సేముషి భక్తి రూప అన్నారు భగవద్ రామానుజుల వారు. సేముషి అంటే బుద్ధి విశేషం. బుద్ధి విశేషం చేత కలిగే జ్ఞానం. అటువంటి విజ్ఞానం ఎంత కలిగినా గాని భక్తి తాత్పర్యం లేకపోతే పరమాత్మను మనం మెప్పించలేము. అన్నమాచార్య వారు 3వ చరణంలో అన్నాడు, పిప్పిలో చెవి ఏముంటుంది? చెరకు గడలో ఉండే సారాంశం అంతా కూడా మనం ఆస్వాదించి తీసుకున్న తర్వాత పిప్పి మిగులుతుంది. ఆ పిప్పిలో రుచి కోసం వెతకటం ఎలా ఉంటుందో భక్తి తాత్పర్యం కాకుండా మిగిలిన అంశాల ద్వారా పరమాత్మను చేరుకోవడం ప్రయత్నించడం అలా ఉంటుంది అంటాడు. ఎంత గొప్ప పోలిక చూడండి. శ్రీ వెంకటేశు కరుణ సాధించుటయే గాని మన యొక్క భక్తి తాత్పర్యం చేత సా త్వస్మిన్ భక్తి ప్రేమ రూపాన్ని భక్తి సూత్రాల్లో చెప్పారు కదా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ దేవదేవుని పదపద్మాల పట్ల అనురక్తియే భక్తి. ఆ దేవదేవుని లీలా విభూతిని, తత్వాన్ని, మహత్వాన్ని మనసులో అనుసంధానం చేసుకుంటూ స్మరించి పరవశించి ఆ పరమాత్మతో తాదాప్యం పొందడానికి జీవుడు చేసే సాధన అది భక్తి. అటువంటి భక్తి తాత్పర్యం మనసులో ఉన్నప్పుడు ఏ జీవుడు కాని ఆర్ద్రతాబంధురమైనటువంటి సంస్కారం కలిగి ఉంటాడే కాని కాఠిన్యానికి అక్కడ తావుండదు. పరమాత్మను విశ్వసించిన తరువాత, ఆ భక్తి భావన కలిగిన తరువాత ఏ జీవిని దూషించడం, ద్వేషించడం వంటి కర్మలు చేయలేడు. ఎందుకంటే సకల జీవులలో కూడా ఆ పరమాత్మ చైతన్యాన్ని దర్శించే భక్తి తాత్పర్యం ఆ జీవుని సాధనలో కలిగిన తర్వాత ఇంకా ఏవీ ఉపాయాలు కావు అని అన్నమాచార్యుల వారు చెప్తున్నారు. 1వ చరణంలో గాని 2వ చరణంలో గాని మరి ముక్కున ఊపిరి పెట్టడం అంటే గాలి, శ్వాసమే ధ్యాస అంటారు ధ్యానయోగులు. అటువంటి ఎంత ధ్యానయోగం చేసినా యమ నియమ
ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ ఇత్యాది యోగాలు ఎన్ని అలవర్చుకున్నా గాని భక్తి లేకపోతే ఇవేవి రాణించవు. ఆ భక్తి అన్నది ఒకటిగా సంఖ్య మనం పెట్టామంటే పక్కన ఎన్ని సున్నదైనా చేర్చుకోకపోవచ్చు యోగం చేత కానీ ఎన్నైనా కానీ. కాబట్టి భక్తి చాలా ప్రధానమని ప్రబోధించారు అన్నమాచార్యుల వారు. అందులో ఉన్న ఆ సాహిత్య శిల్ప విన్యాసంలో ఎన్ని వికాసాలు ఉన్నాయో ఆ విశ్లేషణ మనకిప్పుడు లలితారాణి గారు వారి వచ్చస్సులతో అందించవలసిందిగా కోరుతున్నాను. అన్నమాచార్యుల వారు ఈ కీర్తనలో భక్తి అంటే ఏంటో, భగవంతుని పొందడానికి ఎంతో కఠినత్వం అయినటువంటి యోగాలు, తపస్సు, కర్మకాండలు అవసరం లేదని స్పష్టం చేశారు. దానికి స్పష్టంగా మనం గీతాచార్యుల వారు చెప్పినట్టుగా భక్త్యా మాభిజానాతి యావంచాభితత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. అర్థ భక్తి ద్వారానే నన్ను యథార్థంగా తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోలేని వాడు కష్టపడతాడు, అలా తెలుసుకున్నవాడు నాలో లీనమవుతాడని స్పష్టంగా గీతాచార్యుల వారు 18వ అధ్యాయంలో 55వ శ్లోకంలో స్పష్టం చేశారు. గురువుగారు అంతేకాకుండా సంతుష్ట సతతం యోగి యదాత్మా దృఢ నిశ్చయ మయ్యార్పిత మనోబుద్ధిర్ మద్భక్త సమీ ప్రియ. ఎవరైతే నాయందు నా పాదార విందాలని ఎవరైతే మనస్ఫూర్తిగా కాంక్షించి ఉంటాడో, భక్తిగా సేవిస్తాడో, నన్ను నాకు పెట్టకుండా ఏమి తినకుండా ఉంటాడో అటువంటి వాడు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహంబత్ శుభకృతం అస్నామి ప్రియతహత్మన. ఎవరైతే భక్తితో నాకు నీరిచ్చినా చాలు, నువ్వేదో అంతంత పూజలంతా చేయక్కర్లేదయ్యా, ఈ మొహం మీద తుడుచుకోవాలంటే ముక్కుని గట్టిగా గిలితే వస్తుందా? మొదటి చరణంలో చెప్తున్నాడు. వాయువు రావాలంటే స్పష్టంగా ఉండాలి, మొహం శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత నీకు భక్తి కావాలి, స్వామి కావాలంటే మనకు వేమన సుమతి శతకాల్లో చెప్పినట్టుగా ఒక చిన్న వెంట్రుకను తీసుకొని కొండకు పట్టుకొని, కొండ అద్దమందు కొంచెమై ఉండదా కొండను పట్టుకొని రావాలని స్వామిని తీసుకురావాలని అనుకోవటం ఇదంతా వెరితనం కదయ్యా అని చెప్పాడు. గురుగారు ఒక్కసారి ఆ మొదటి చరణాన్ని పాడించుకుందాం. ముంటిపై సుఖమందుట ముక్కున నూరుపు పట్టి దంట వాయువు గెలువ తలచేదెల్లా. ముంటిపై సుఖమందుట ముక్కున నూరుపు పట్టి దంట వాయువు గెలువ తలచేదెల్లా. వెంటిక పట్టుకపోయి వెసగుండవాకుటా, వెంటిక పట్టుకపోయి వెసగుండవాకుట. వెంట కర్మ మార్గమున విష్ణుని సాధించుట, వెంట కర్మ మార్గమున విష్ణుని సాధించుట. ఏవీనుపాయాలు కావు ఎక్కువ భక్తే కాని దావతి బడక ఇది దక్కితే సులభం, దక్కితే సులభము. కర్మ మార్గం అంటున్నాం. చాలా డస్సిపోయిన తర్వాత రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని చివరికి ఏడ్చాడు గజేంద్రుడు. అది కూడా చెప్తున్నాడు. ఎవ్వని చేజనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు. మొదటి నుంచి సంపూర్ణంగా ఆయనకి అంతా కూడా సమర్పించి అంతా కూడా స్వామి నువ్వే ఉన్నావని మన కఠోపనిషత్తులో ఉంది. ఆ కఠోపనిషత్తు మాటనే మన అన్నమాచార్యుల వారు స్పష్టంగా చెప్పారు. ఇవన్నీ తిరగొద్దు, ఈ పిప్పంతా వద్దు, అన్ని వేదాంతాలు చదువుకొని దేవుడున్నాడా లేదా అని చెప్పటం కంటే వెంకటరమణమూర్తి ఓం నమో వెంకటేశాయ కప్పిన ఆయన లోపల కప్పుకొని ఉన్నాడు. వెంకటరమణమూర్తి అంటే కనిపించడు త్వరగా, మాయ కదా, కలవు మాయ అంతా. అందుకని కలవు స్మరణాన్ముక్తి అన్నారు. ఆ మాయతో కప్పినటువంటి కలౌతు భారతే వర్షే మానుషం జన్మ దుర్లభం తతో వెంకట యాత్రాతు దుర్లభం సుకృతిన
వత్సః అని ఆదిత్య పురాణం మనకు స్పష్టంగా చెప్తుంది. కలియుగంలో మానవ జన్మ దుర్లభం, దుర్లభం మానుషం జన్మ, దుర్లభం తత్ర జీవనం, స్వామి పుష్కరిణి స్నానం త్రయం అత్యంత దుర్లభం, స్వామి ప్రసాదం తీసుకోవడం దుర్లభం. గజేంద్రుడు ఎన్ని ప్రార్థనలు చేసినా గాని చివరకు నిరాశ నిస్పృహలతో కూడినటువంటి దైన్యాన్ని పొంది ఆ దైన్యంతో పరమాత్మను నీవు తప్ప ఇంక నాకెవరూ లేరని అర్థించాడు. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయగడి చింతామృతాస్వాద సంధానుండై ఆ విధంగా ప్రవర్తించిన ప్రహ్లాదుడు కూడా ఆయన ఏమన్నాడంటే, ఈ భక్తి శరణాగతిలో తనకు మార్గదర్శకత్వం చూపించిన వాడు గజేంద్రుడు అన్నాడు. తపమున్ తేజము వంశమున్ శృతము సౌందర్యంబు ఉద్యోగమున్ నిపుణత్వంబు ప్రతాప పౌరుషములున్ నిష్ఠాబల ప్రజ్ఞలున్ జపయాగంబులు చాలవు. ఈశ్వర భవత్ సంతుష్టికై దంతియూధపు చందంబున భక్తి చేయగవలెన్ తాత్పర్య చిత్తంబునని ఆ ప్రహ్లాదుడు కూడా ఎలా సెలవిచ్చాడో ఆ మాటే మీరు విశ్లేషించారు ఆ గజేంద్రుని యొక్క భక్తి తాత్పర్యాన్ని. ఎందుకంటే భక్తి యొక్క పరమావధి పరమాత్మ. ఆ పరమాత్మ ఈ పాండిత్యము ప్రకర్ష శాస్త్ర చర్చ వేదాంగ అధ్యయనం అన్ని కూడా పరమాత్మ అనుగ్రహిస్తేనే మనకు అబ్బే గుణాలు. కాబట్టి పరమాత్మ ఇచ్చిన గుణాలని ఆయనకే మన గొప్పతనం చూడని వినిపించడం ఏమర్థం ఉంది? కాబట్టి మన శరణాగతి ముఖ్యము, ఆర్తి ముఖ్యము. ఆ శరణాగతి ఆర్తి అన్నీ మేళవించినటువంటి భక్తి తాత్పర్యం ఏదైతే ఉందో అటువంటి భక్తి తాత్పర్యం ఎలా ఉండాలో, ఏ స్థాయిలో ఉండాలో కప్పిన శ్రీ వెంకటేశు కరుణ అంటే మాయ కప్పి ఉన్నాడు జీవుడు. ఈ జీవుడు కప్పినటువంటి మాయను తొలగించి ఆ దేవదేవుని దేదీప్యమాన దివ్యమంగళ సౌందర్యాన్ని సాక్షాత్కరింపజేసుకొని ఆత్మలో ఆనందాన్ని పొందుతున్నాడు. అప్పుడు భక్తి పరాకాష్ఠ వహిస్తుంది. అటువంటి స్థితికి చేరుకోవాల్సిందిగా జీవులకు సాధకులకు అన్నమాచార్యుల వారు ప్రబోధం చేస్తూ ఉన్నారు. అది మీరు చెప్పిన ప్రహ్లాదుడు గజేంద్రుడు విశ్లేషణలో కూడా చాలా ఔచిత్యం ఉంది. ఆ విశ్లేషణ ఇంకా కొనసాగించండి మీరు. స్పష్టంగా ఆత్మా భక్తి కృష్ణ శతకం కూడా నేను ఒకసారి చూశాను గురుగారు. అందులో కూడా బలమెవ్వడు కరిబ్రోవను బలమెవ్వడు పాండుసుతుల భార్యను గావన్ బలమెవ్వడు సుగ్రీవునకి బలమెవ్వడు నాకు నీ బలమే కృష్ణ, నువ్వే నాకు బలమవుతావు కృష్ణ, నాకు ఇంకెవ్వరూ లేరు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన రక్ష రక్ష వెంకటేశ్వర, వెంకటేశ్వరుని పాదాలు తప్పించి ఇంకొకటి లేవు. మీరు విశ్లేషించినటువంటి అంశాల్లో చాలా మంచి అంశాలు చెప్పారు. భాగవతంలో కూడా కుచేరోపాఖ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు అటుకులు ఇచ్చాడంతే. ఆయన సభక్తికంగా అటుకులు సమర్పించాడు. అది కుచేరుడు కూడా కాదు, వారి శ్రీమతి గారు చేసి పంపించారని. పరమాత్మ ఎంతో ఆనందంతో ఆరగించాడు. ఆ తర్వాత ఆయన ఏం అడగలేదు. వాళ్ళ ఊరికి వచ్చేసరికి ఆయన గుడిసె కనపడలేదు. భానుచంద్ర ప్రభాభాసమాన స్వర్ణ చంద్రకాంతోపల సౌధములను కలకంఠ సుఖ నీలకంఠ సముత్కంఠ మానిత పూజితోద్యానములను అటువంటి పెద్ద అంతఃపురం కనిపించింది. ఇది ఎవరిదండో ఈ అంతఃపురం, ఏమిటి అర్థం కాలేదు అని దిక్కులు లేకుండా చూస్తూ ఉంటే కుచేరుడు గారి శ్రీమతి గారు వచ్చి ఆయన లోపలికి తీసుకొని పోయినారు. విశాలమైన అంతఃపురం, వంటశాలలు ప్రత్యేకంగా ఉన్నాయి, గ్రంథాలయాలు ఉన్నాయి, చంద్రశాలలు ఉన్నాయి, భోజనం చేయడానికి వేరే గదులు ఉన్నాయి, 27 మంది పిల్లలకు 27 గదులు ఉన్నాయి. ఇంత పెద్ద అంతఃపురం నేను ఎప్పుడు కట్టుకోలేదే, ఎలా వచ్చిందంటే కృష్ణ భగవానుని కరుణాకటాక్షం చేత వచ్చింది అని కుచేరుడు ధ్యానయోగంలో కూర్చొని కృష్ణుని అర్థించాడట. పరమాత్మ, ఇవన్నీ నేను అడగలేదే, అడగకుండా ఇచ్చావు నాకు, కానీ ఒకటి మాత్రం ప్రత్యేకంగా అడుగుతున్నాను. ఏమిటంటే, గోవింద నీ చరణారవిందంబుల ఎందరి భక్తి ప్రతి భవంబునందును నాకు కలుగుగాక. ఇవన్నీ ఉన్నా లేకపోయినా నాకు పర్వాలేదండి,
ఈ జీవునికి నీ భవిష్యత్తులో ఎన్ని జన్మలు ఉన్నాయో చెప్పలేను, ఎన్ని జన్మలైనా ఉండవచ్చుగాక. అందులో నీ కరుణా కటాక్షం చేత నీ పాదాల విందాలపై నాకు భక్తి ప్రపత్తులు కావాలి. అది లేకుండా ఏ జన్మ నాకు అక్కర్లేదన్నాడు. అది నిజమైనటువంటి భక్తి. బాహిరమైన సంపదలు ఎన్ని ఉన్నా కానీ అదే అన్నమాచార్యులు వారు చెప్పాడు, కప్పిన ఈ మాయంతా తొలగించి శ్రీ వెంకటేశ్వరుని కరుణ పొందగలిగితే వారు ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్యహల్యాధ్రువ అటువంటి మహాభాగవతుల కోవలో చేరినవాడే అన్నమాచార్యుల వారు కూడా అనేది మనకు విశదమవుతూ ఉన్నది. గురుగారు మీరు చెప్పినట్లుగా ఇంకా నాకేమో గుర్తొస్తున్నాయంటే, కౌటిల్య యొక్క అర్థశాస్త్రం అమాత్యుడు ఎట్లా ఉండాలి, రాజుకు ఎట్లా ఉండాలి అమాత్యుడు అనేది చెప్తూ, క్లేశాన్ని సహించాలి, బాగా కష్టాలు వచ్చినా సహించాలి, తర్వాత శుచిమంతుడై ఉండాలి, అంతః బాహ్యం రెండు, అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, ఇది తెలుసుకొని ఉండాలి, మిత్రత్వం ఉండాలి, దృఢభక్తి ఉండాలి, స్తంభ చాపల్యవర్జిత అంటే కాసేపు స్థిరంగా ఉండి కాసేపు అస్థిరంగా ఉంటాం కాదు, ఎప్పుడు కూడా దృఢంగా ఉండాలి, ఒక మాట మీద నిలబడాలి, సంప్రియ అటువంటి వాడు రాజుకు ప్రియుడు, భగవంతుడికి కూడా ప్రియుడు అని చెప్తూ, భగవంతుడు ఎట్లాంటి వాడు అని చెప్పాడంటే, నజాయతే ఆయనకి జన్మ లేదు, మ్రియతే ఆయన చనిపోడు, కదాచిత్ నా అయం భూత్వా భవితవా న భూయ అజాయ నజాయతే ఇత్యజ అంటే ఆయన పుట్టుకలేదు ఆయనకి, ఆయన స్వయంగా వచ్చి జన్మ తీసుకుంటాడు, నిత్య సదా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు. అందుకే చెప్పాడు ప్రహ్లాదు ఇందాక మీరు చెప్పినట్టు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపహతం ఎన్నెందు వెదకి చూచిన అన్నందే కలడు దానవాగ్రిని ఉంటే అన్నట్టుగా నిత్యుడు శాశ్వతుడైనటువంటి ఆ భగవంతుడు పురాణేన నహన్యో నహన్యమానో శరీరే, ఆయన శరీరాన్ని మన శరీరాలన్నీ హరించుకుపోతాయి కానీ ఆయన శరీరం నిత్యము శాశ్వతమైనది. అటువంటి భగవంతుడు కప్పి మనకు మాయని కప్పాడు. అట్లా విష్ణుప్రియ గారు మరి రెండు ఒక్కసారి మా కోసం ఆలపించండి. బాగుంది. ఏనుగుతో పెనగుట ఇలా నిరాహారియై కానని పంచేంద్రియాల కట్టబోట, ఏనుగుతో పెనగుట ఇలా నిరాహారియై కానని పంచేంద్రియాల కట్టబోట, నానించి నినుపకు గిళ్ళునములుట బలిమిని, నానించి నినుపకు గిళ్ళునములుట బలిమిని, ధ్యానించి మనసు బట్టి దైవము సాధించుట, ధ్యానించి మనసు బట్టి దైవము సాధించుట, ఏవేనుపాయాలు కావు ఎక్కువ భక్తే కాని దావతి బడక ఇది దక్కితే సులభము, దక్కితే సులభము. శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణాకటాక్షానికి పాత్రుడు కావాలి తప్ప ఇనుపు గుగ్గిళ్ళు ఎంతసేపు నవిలినా అవి నానుతాయా? కాబట్టి భక్తి తాత్పర్యాన్ని వదిలిపెట్టి ఆర్ద్రతాబంధుర సంస్కారం లేకుండా పరమాత్మ పాదారవిందాల పట్ల అనురక్తి లేకుండా మీరెంత సాధన చేసినా గాని అది శోభించదు, రాణించదు. ఇనుప గుగ్గిళ్ళు నవిలినట్టే ఉంటుంది అనే పరమార్థాన్ని ఎంత అద్భుతంగా సెలవిచ్చారు అన్నమాచార్యుల వారు. కాబట్టి భక్తి తాత్పర్యము అన్నది చాలా ప్రధానము. మీరు ఎంత సాధన చేసినా, ఎంత యోగులు అనిపించుకున్నా, ఎంత తపస్సంపన్నుడు అనిపించుకున్నా కానీ అంతరాంతరాలలో పరమాత్మ యొక్క భక్తి తాత్పర్యం లేకపోతే ఆ పరమాత్మ యొక్క కరుణా కటాక్షాన్ని పొందలేరు అని అన్నమాచార్యుల వారు నొక్కి ఒక్కాణిస్తూ ఉన్నారు. కాబట్టి అన్నమాచార్యుల వారు ప్రబోధించినటువంటి ఈ ప్రబోధాన్ని మన అంతరంగాలలో మనం బాగా అనుసంధానం చేసుకొని ఆచరణాత్మకమైన రీతిలో మనం ప్రవర్తించవలసిందిగా నేను భక్తలోకాన్ని అర్థిస్తూ ఉన్నాను. మరొక మంచి సంకీర్తనతో మరొక పర్యాయం కలుసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ.